పురుషోత్తముడు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివచ్చి 2 గంటలు. ఇక ఈ సర్టిఫికేట్ వచ్చి యూఏ సర్టిఫికేటు. విడుదల తేదీ వచ్చి 26 జూలై 2024. ఇక ఈ మధ్య వార్తల్లోకి ఎక్కిన రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూలో వార్తల్లోకి వచ్చినటువంటి రాజ్ తరుణ్ గతంలో ఎన్నో హిట్స్ కొట్టిన సంగతి మనకు తెలిసిందే. ఒక పన్ను కొంచెం ఎత్తుగా ఉండి ఒక డిఫరెంట్గా ఉన్నా కూడా అందంగా గ్లామర్గా ఉండేటువంటి రాజ్ తరుణ్ ఈ సినిమాలో జోవియల్ స్టార్ అని చెప్పి పరిచయం చేశారు. అతను స్టార్ అవునో కాదో అంటే ఈ మధ్యకాలంలో గ్యాప్ కూడా బాగా వచ్చింది, జనాలు అందరికీ తెలుసు. సో జోవియల్ స్టార్ అంటే ఇప్పుడు నన్ను ఆల్రౌండర్ స్టార్ అన్నట్టుగా ఎవరినో, ఇంకా రెబల్ స్టార్ అని కృష్ణంరాజుని అన్నట్టుగా, ఇంకా మెగాస్టార్ అని చిరంజీవి అన్నట్టుగా ఈయనని జోవియల్ స్టార్ అంటే జోవియల్గానే అనిపించింది మనకి. సో ఆ తర్వాత ఈ సినిమాలో మళ్ళీ హీరోయిన్గా నటించినటువంటి హాసిని సుధీర్ ఉన్నంతలో మంచి ఫిజిక్తో ఆకట్టుకుంటుంది. అట్లే కన్నెగంటి బ్రహ్మానందం ఒక పోలీస్ పాత్రలో నాకు రిటైర్మెంట్ టైం వచ్చింది, అసలు ఉద్యోగం నుంచి విరమించినటువంటి టైం లాగా కనబడుతుంది అతని ఫేసు. అందుకే డైలాగ్ రిటైర్మెంట్కి వచ్చే టైం వచ్చిందని చెప్పించారు. రమ్యకృష్ణ లైఫ్లో ఇంత చెత్త పాత్ర ఎక్కడ పోషించకుండొచ్చు. లాస్ట్ క్లైమాక్స్లో కొంత మారినట్టు చూపించిన రమ్యకృష్ణ కెరీర్లోనే ఒక్కోసారి మనం అనుకుంటాం కెరీర్ బెస్ట్ పాత్ర అనుకుంటాం కదా, అట్లా కెరీర్ అట్లీస్ట్ పాత్రగా ఈ సినిమా పాత్ర చెప్పుకోవచ్చు. అట్లాగే ప్రకాష్ రాజు కూడా తన లైఫ్లో చేయనటువంటి ఒక స్పెషల్ అపీరెన్స్ చేశాడు, కాకపోతే మెరిశాడు ఆ క్యారెక్టర్లో. మురళీ శర్మ ఒక మంచి పాత్రలో రాణించాడు. బ్రహ్మాజీ ఒక అద్భుతమైన పాత్రను పోషించాడు. రాజ్ తీరన్ దాసు విలన్గా రాణించలేదు. ఇంకా అతని ముందు గిరి అతని చేతి కింద సహాయకుడు ఉన్న గిరిని అక్కడ పెట్టి రాజ్ తీరన్ దాస్ని ఇక్కడ పెట్టాల్సిందేమో అనిపించింది. ఇక విరాన్ మొత్తం శెట్టి, తర్వాత నాగభైరవ్ అరుణ్ కుమార్ హీరోయిన్ తండ్రి పాత్రలో రాణించాడు ఆయన. సో ఈ సినిమాకి రామ్ భీమన ఈ సినిమాకి డైరెక్టర్ కమ్ రైటర్ కాగా, రమేష్ తేజావత్ తర్వాత ప్రకాష్ తేజావత్లు నిర్మాతలు కాగా, గోపి సుందర్ మంచి మ్యూజిక్ని ఇచ్చాడు. అట్లాగే పీజీ వింద, ఆయన పేరు గోవింద, యాక్చువల్ నా పాత ఫ్రెండు. సో పీజీ వింద ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్, మార్తాండ్కే వెంకటేష్ ఎడిటర్. ఒక మంచి సీనియర్ ఎడిటర్ ఉన్నా కూడా ఈ సినిమా పరిస్థితి ఇలా ఎందుకుంది అంటే దీనికి యాక్చువల్ ఏంటంటే మనకి కొన్ని అంశాలు ఈ సినిమాని దెబ్బతీసాయి. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే హీరో స్టార్డమ్ని వీళ్ళు ఎక్కువ అనుకున్నారు. ఇది యాక్చువల్లీ ఒక మహేష్ బాబు లాంటి హీరో, లేదా ఒక పవన్ కళ్యాణ్ లాంటి హీరో, ఇంకా మాట్లాడితే ఒక చిరంజీవి లాంటి హీరో, అట్లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో చేస్తే జనాలు ఒప్పుకుంటారు. చిరంజీవి అంటే ఇప్పుడు చిరంజీవి కాదు, గతంలో చిరంజీవి అనుకోండి. ఇక ఇప్పుడైతే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అయితే ఓకే ఈ పాత్రలకి. అంటే అంత స్టార్డము, అంత స్టార్ స్టేచర్ ఉన్నటువంటి క్యారెక్టర్ అది రాజ్ తరుణ్కి పెట్టి వాళ్ళకి వాళ్ళే స్టార్ అనుకొని జోవియల్ స్టార్ అని పెడితే ఎలా సింక్ అవుతుంది? అక్కడికి ఒక డైలాగ్ దగ్గర అనిపించారు మహేష్ బాబు అని అతన్ని. సో ఒక సినిమా కథ చెప్తున్నప్పుడు ఇంకా తర్వాత ఇంకో తమాషా ఏంటంటే ఇందులో పేపర్లో యాడ్ వచ్చినట్టుగా ఒకరు చూపించి మనకు ఆ యాడ్లో ఎముడికి మోడ్ అని చూపిస్తారు. ఎముడికి మోడ్ ఎప్పుడు వచ్చింది? 80sలో వచ్చింది, 80sలో 1984 ఆ టైంలో వచ్చింది ఆ సినిమా. ఆ ఎముడికి మొగుడు యాడ్ అంటే ఇది కథ అంత పాతకాలంలో జరుగుతున్న కథన అని ఒకటి అనిపిస్తుంది. ఇక శ్రీమంతుడు సినిమాని, నువ్వొస్తానంటే నేను వద్దంట అనే సినిమాని, మనం సినిమాని, ఈ 3 సినిమాలు ప్లస్ బిచ్చగాడు సినిమాని, బిచ్చగాడు ప్రమోషన్ 3వ రోజు అవినాశ్ చేసింది మీ అందరికీ తెలుసు. సో ఆ బిచ్చగాడు, శ్రీమంతుడు, నువ్వొస్తానంటే నేను వద్దంటానా, తర్వాత మనం సినిమాలో ఒక మిక్సీలో వేసి తీసి వాటిని అందులోంచి ఉన్నటువంటి వడబోత కార్యక్రమం చేసి అందులోంచి కథ తయారు చేస్తే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. ఇక డైలాగులు డైరెక్టరే రాసుకున్నాడు. అయితే రైటర్గా ఆ డైలాగులో ఒక ఉదాహరణకు డైలాగ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఒక ఉదాహరణ, 100 మంది 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నారు అని చెప్పి డైలాగ్ చెప్పించారు కమెడియన్తో. 100 మందికి ఎన్ని కళ్ళు ఉంటాయి? మనిషికి 2 కళ్ళు ఉంటాయని నాకు తెలుసు. 200 కళ్ళు వెయిట్ చేస్తాయి కదా, 100 మంది 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాం అనే డైలాగ్ పెట్టారు. అట్లాగే ఒక దగ్గర వీడు తన భార్యతో వేరే వాడు ఉంటే ఊరుకోవడానికి వాడేమో మాడ వెంకటేశ్వరరావు అని పర్సనల్ డైలాగ్ వేశారు. ఇప్పుడు చూడు పిన్నమా పాడు పిల్లాడా అన్న తర్వాత ఆడానా మాడనా అనే డైలాగు వచ్చింది. ఓకే, మాడ అంటే మాడ వెంకటేశ్వరరావుని మరీ మాడ వెంకటేశ్వరరావు అని అనడం అది పర్సనల్గా ఒకవేళ ఆయన బ్రతికి లేడు, నా మంచి ఫ్రెండ్ మాడ వెంకటేశ్వరరావు గారు, ఒకవేళ బ్రతుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కేసు పెట్టేంత గొప్ప రిమార్క్ అది. ఒక పర్సనల్ ఇమేజ్ మీద మాడ వెంకటేశ్వరరావు వైఫ్ అంటే ఊరుకుంటారా అన్న మాట వచ్చేంత అర్థం ఉన్నటువంటి డైలాగ్, తప్పు డైలాగ్ అది గర్హిస్తున్నాను, తప్పది. ఆ డైలాగుని విరమించుకోవాలి వాళ్ళు. ఇక మిగతా సినిమా కథగా వస్తే ఎంత పిచ్చి కథ అంటే ఒక
ఆఫీస్లో అన్న తమ్ముడు ఇద్దరు ఉంటారు. అన్న దేశాటనకు పోతారంట, మిస్ అయిపోతారంట. ఎందుకు మిస్ అయిపోతారన్నది ప్రకాష్ రాజ్ పాత్రధారికే తెలియాలి. లాస్ట్లో వచ్చి నేను ఎవరికైనా క్షమాపణ వేడుకుంటే నా భార్యకు వేడుకోవాలంటాడు. ఆ భార్య ఎవరంటే రమ్యకృష్ణ. ఇంకా కవిత ఎవరు అవుతారు, ఆమె రమ్యకృష్ణకి ఏమవుతుంది అన్నది కూడా మనకు చెప్పరు. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మనిషి అని అర్థం చేసుకోవాలి. సో అయితే ఈ రమ్యకృష్ణకు ఉన్నటువంటి పిల్లాడు చిన్నోడు, ఆయన పెద్ద ఆయన కొడుకు ఏమో చిన్నోడు. చిన్న ఆయన కొడుకు ఏమో బాబాయ్ ఎవరు మురళీ శర్మ, అతని కొడుకేమో రాజస్థాన్ కొంచెం పెద్దోడు, 3 నెలలు పెద్దోడంట. సో అతనికి ముందు సింహాసనం ఇద్దాం అనుకుంటారు. అయితే 50% షేర్ వీళ్ళే, 50% షేర్లు వాళ్ళే అంట. 51% ఉండాలంట. సో దీంట్లో నిబంధన ఏంటంటే 20 years దేశాటన చేసి రావాలి. అది దాదాపు 30 రోజులు అజ్ఞాతవాసంలో ఉండి రావాలంట. ఎవరు గుర్తుపట్టకూడదంట. ఆ అజ్ఞాతవాసమైన ప్రకాష్ రాజ్ ఇంకా తిరిగి రాలేదంట. ఎక్కడ పోయిందో తెలియదు మనకి. చివరి క్లైమాక్స్లో కనబడతాడు మనకి, క్లైమాక్స్లో నీతులు చెప్పడానికి. సో మనకి ఇక్కడ ఈ అబ్బాయి కూడా వెళ్ళిపోతుంటే ఇతను హైదరాబాద్ నుంచి బయలుదేరి వైజాగ్లో దిగాల్సింది. బ్రహ్మాజీ బ్యాగ్ దిగిపోతే ఆయన దిగేస్తాడంట. అది దిగిన తర్వాత అతను మిస్ అయిపోయి అక్కడ ఊరికి వెళ్ళిపోతాడంట. అక్కడ ఊరిలో తిరందాసు అనే ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్కి ఒక రాజ్ తిరందాస్ ఒక విలన్ ఉంటాడు. అతను ఎమ్మెల్యేకి తరఫున కొడుకు, అతను ఎమ్మెల్యే కొడుకు. ఇక అతను హీరోయిన్ను చూసి, హాసిని సుధీర్ను చూసి పూ పూ అని ఆయనకు ఏదో యాసున్నట్టుగా అన్న వర్డ్ని మనకి గుర్తు చేస్తూ, రివీల్ చేస్తూ పూ అని పూలు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఆమె పూల వ్యాపారం ఏదైతే చేస్తుంటాడో దానికి అందరికీ సరైన డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తూ కొడుతుంటాడు, నాలుకన కొట్టే కట్ చేస్తాడు. ఇందులో అక్కడ కేర్ ఆఫ్ కంచరపాలెంలో నటించిన రాజు అందులో ఒక రైతుగా యాక్ట్ చేయడం జరిగింది. నాగభైరవ్ అరుణ్ కుమార్ ఏమో హీరోయిన్ తండ్రిగా ఆయుర్వేదం ఇది తీసుకుంటూ ఆ తర్వాత కోలుకున్న తర్వాత వచ్చి హీరోని చెక్ చేసి నువ్వు చదువుకున్నవాడు అని కొడతాడు. అతను సైన్స్ స్టూడెంటు రాజ్ తరుణ్. అతను ఫ్యాన్ తోటి, గాలితోటి, మరతోటి, పనికిరాని వ్యర్థాలతోటి అతను రైతుకి నీళ్లు రాకపోతే నీళ్ళు వచ్చేలాగా చేస్తాడు. అది చూసి ఇక్కడ ఒక ట్యాబ్లెట్ తీసుకొని నువ్వు చదువు 4వ తరగతి 5వ తరగతి చదువుకున్నావు అంటే 4వ తరగతి 5వ చదువుకుంటే ఇంగ్లీష్ చదవరా, ఇంగ్లీష్ మీడియం 4వ తరగతి 5వ తరగతి ఉండదా, గుర్తుపట్టేస్తాడు. ఓ ట్యాబ్లెట్ నెబులా అని ట్యాబ్లెట్ చూసి ఎట్లా గుర్తుపట్టావు నువ్వు అని అంటాడు. అది కూడా మీనింగ్లెస్ అండ్ రెడిక్యులస్. ఇక ఎవరైనా పని వాళ్ళని పక్క గదిలో పడుకోబెట్టుకుంటారు, కానీ ఒకే గదిలో పడుకొని పెద్ద హాల్లో పడుకొని మధ్యలో తెర కట్టుకొని అంటే ఇటు పక్కన హీరోయిన్ అంటే హీరోయిన్ అంటే దాటకూడదు అంట. అది చేతులు పెడుతున్నాడు బయటికి, అది పెట్టాడు. నాభి అవి మండలాలు అవన్నీ చూపిస్తూ పాటలు ఉన్నాయి. హాసిని శ్రీధర్వి పాటలు బాగున్నాయి. ఆ తర్వాత మనకి రాజా రవీంద్ర మరోసారి మంచి పాత్ర దొరికింది. విలన్గా చేస్తుంటే ఇతన్ని అరెస్ట్ చేస్తే మీరు వ్యభిచారం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు కూడా మనకి సినిమాలో క్లారిటీ ఉండదు మనకి. సో పట్టుకున్న తర్వాత తీసుకుపోయి అక్కడ కొట్టిన తర్వాత బ్రహ్మాజీకి అప్పుడు ఏదో సాయం చేశాడు కాబట్టి ఇతను కోటీశ్వరుని కొడుకు అంటే నిజంగానే ఇతను కోటీశ్వరుని కొడుకు. చివరి ఆఖరిన అది క్లైమాక్స్లో వాడుకున్నారు. అది కోటీశ్వరుని కొడుకు అంటే వీడు అబద్ధం చెప్తున్నాడు అనుకుంటారు, కానీ అప్పు అంతా తీర్చేస్తాడు ఊరు వాళ్ళ అప్పు అంతా. అతను ఈ బిచ్చగాళ్ళు లాగా 30వ రోజు దొరికిపోయేలాగా అక్కడ కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు. సేమ్ ఫ్రెండ్ని పోలిన ఫ్రెండ్నే పెట్టారు. ఇందులో కూడా మనకు తెలిసిన యాక్టర్ని పెట్టారు. ప్రవీణ్ ఒక క్యారెక్టర్ ఇచ్చారు. అతన్ని సెంటర్ మీద తన్నడం అనేటువంటి అగ్లీ కామెడీని ఒక 2 సార్లు అనిపించారు. కొబ్బరికాయ పలగొట్టడానికి ట్రై చేసినట్టుగా. సో మొత్తానికి ఇక కథ ఏంటంటే ఇక్కడ ఈ పూల ఆమె దగ్గరకు వచ్చి తన అసిస్టెంట్గా చేరుతాడంట. 5,000 జీతం అంట. ఆ జీతం ఇంకొకళ్ళు కష్టంలో ఉంటే అతనికి ఇస్తారు. కలెక్టరేట్కి కంప్లైంట్ ఇచ్చి వీళ్ళ పూల వ్యాపారం మీద ఎవరైతే తక్కువలో ధరలో కొని రైతులకు నష్టం చేస్తున్నారో వాళ్ళ మీద తిరుగుబాటు చేయమని చెప్పి హీరో చెప్తాడు. అతను రక్తమై కింద పడిపోతే ప్రకాష్ రాజ్ లేపుకొచ్చాడంట. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇతను చెప్పాడంట, వాళ్ళకి న్యాయం చేశాడంట. అక్కడ సెంటర్ నుంచి కమిటీ వచ్చిందంట. అది ముఖేష్ కన్నా తీసుకొచ్చారు. అక్కడ పక్కనేమో మా GVNRSS వరప్రసాద్ గారు కూడా ఒక వ్యక్తికి అక్కడికి వచ్చిన వ్యక్తిగా యాక్ట్ చేశాడు. ఆయన రాణించాడు. నెక్స్ట్ సీన్లోనే మళ్ళీ ఇంకొక అడ్వకేట్ మా ఫ్రెండ్ CVL నరసింహారావు కూడా యాక్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికి 2 అడ్వకేట్లను చూసాం నటులను. సో GVNRSS వరప్రసాద్ కూడా మంచి డైలాగులు పడ్డాయి. అట్లాగే నాగభైరవ్ అరుణ్ కుమార్ కూడా నాకు మంచి మిత్రుడు. ఆయన హీరోయిన్ తండ్రిగా చేశాడు, బాగా చేశాడు. యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ బ్రహ్మాజీ కూడా కామెడీ మురిపించాడు కూడా. సో హీరోయిన్ హాసిని కూడా ఉన్నంతలో రాణించింది. సో మంచి హాసిని సుధీరు తర్వాత రాజ్ తరుణ్ కాంబినేషన్ బాగుంది, పాటలు బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమాకి మనకు ఫ్యామిలీతో పోయే ఆడియన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా తీయడం జరిగింది. అదొకటి పురుషోత్తముని కాపాడుతుంది. కాకపోతే అన్ని సినిమాలు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇందాక చెప్పినట్టుగా మనం సినిమాలోనేమో నాగార్జున శ్రీయదేవికి వచ్చిన బిట్టు వచ్చి ఊళ్ళో పని చేస్తుంటాడు కదా, అట్లా ఈమె పూల తోటకు వచ్చి ఇతను పని చేసినట్టుగా బిట్టు. నువ్వు వస్తానంటే నేను దాంట్లో ఏదైతే వచ్చి వ్యవసాయం చేస్తాను అనుకుంటాడు, అది చేస్తాను, అది హీరో ఇక్కడికి వచ్చేసినట్టుగా. శ్రీమంతుడిలోనేమో ఊరు వచ్చి బాగు చేయడానికి వస్తాడు కదా ఊరికి, అట్లా వచ్చినట్టు. ఆ తర్వాత బిచ్చగాడిలోనేమో తెలియకుండా 30 రోజులు దాక్కుంటాడు కదా ఆ తల్లి కోసం. ఇక్కడనేమో పదవి కోసం ఉంటాడు. లాస్ట్కు అతను చైర్మన్ కావడం కదా.
అంతే సింపుల్ కథ. ఇక మధ్యలో హీరోయిన్గా మన తండ్రిగా కౌసల్య బాగా సరిపోయింది, బాగా చేసింది. అట్లాగే సమీర్ పాత్ర ఒకటి పెట్టారు, తండ్రి పాత్ర మురళీ శర్మకు పెట్టారు. ఉన్నంతలో లాక్కొచ్చారు కథని. డైలాగులు పర్వాలేదు అనిపిస్తాయి, కొన్ని అక్కడక్కడ రాంగ్ డైలాగ్, మాడ వెంకటేశ్వర లాంటి రాంగ్ డైలాగులు కొన్ని పడ్డాయి. సో మొత్తానికి నేను ఇచ్చిన రేటింగ్ ఈ సినిమాకి, మా ఫ్రెండ్ గూడా రామకృష్ణ కూడా ఈ సినిమాలో కనిపించాడు, అతను కూడా మంచి పాత్ర చేశాడు. అయితే ఇక్కడ ఇంకోటి, హిందీ వాళ్ళకి ఒక మెసేజ్ వీళ్ళు పంపిస్తారు పిఎంఓ ఆఫీస్కి, అక్కడ తెలుగులో చదివినట్టు చూపించారు నార్త్ ఇండియన్ వాళ్ళు. ప్రేక్షకులు గట్టిగా కామెంట్ చేశారు తెలుగు వస్తుందా వాళ్ళకి అని. అట్లాంటి లోపాలు చూసుకోవాల్సింది. సో ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.25/5 ఈజ్ మై రేటింగ్. రాజ్ తరుణ్ గ్యాప్ తర్వాత కనబడ్డాడు. ఇతను వివాదాల్లో తోడు కొంచెం వివాదాల్లోకి రావడం కూడా ఈ సినిమా కొంచెం పబ్లిసిటీ అయినట్టే అయింది. ఇప్పుడు వచ్చే వారం మా ఫ్రెండ్ మల్కాపురం శివకుమార్ సినిమా రాబోతుంది, తిరగబడర స్వామి అనేది. ఇది వారం గ్యాప్లో మధ్యలో పురుషోత్తముడు, తిరగబడర స్వామి రెండు కూడా హీరో ఓరియంటెడ్ ఫిలిమ్స్ కావడం, రాజ్ తరుణ్ రెండిట్లో కూడా కొంచెం మంచిగా చూడడానికి బాగా కనబడడం కూడా ప్లస్గా అనిపిస్తుంది. మీసాలు లేకుండా యాక్ట్ చేసిన రాజ్ తరుణ్ సినిమా బాగా, అంటే అతని ఫేసు డిగ్నిఫైడ్గా కొత్త రకంగా కనపడ్డది. ఓవరాల్గా మంచిగా అనిపించింది సినిమా. సో పల్లెటూరు అందాలని కూడా చాలా చక్కగా చూపెట్టడం జరిగింది. సో ఊరు అందాలు ముఖ్యంగా ఆ పైన డ్రోన్ షాట్స్ బాగా తీశారు. సో ఈ రైతు ఒక దగ్గర నీళ్లు పడ్డ తర్వాత హరిశ్చంద్ర యాక్టర్ అతను మొత్తం ఇట్లా మూతికి ముఖానికి అంతా కూడా నీళ్లు పులుముకోవడం అనే సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది. గోపిసుందర్ మ్యూజిక్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. మురళీ శర్మ ఎప్పటిలాగానే ఆకట్టుకున్నాడు. సో కొత్త విలను అతను చేశాడు, అతను కూడా బాగానే చేశాడు. పీజీ విందక్ ఫోటోగ్రఫీ బాగుండగా, ప్రకాష్ రాజు క్లైమాక్స్ సీను, ఆ తర్వాత జనంలో, కాకపోతే జనాలు ఇతన్ని ద్వారా హెల్ప్ చేసిన వాళ్ళు అర్ధరాత్రి వచ్చి ఇతనికి కృతజ్ఞతలు చెప్పడం ఏంటో అర్థం కాదు. ఇక మార్తండ్కే వెంకటేష్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది, రాజా రవీంద్ర విలని కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఓవరాల్గా ఒక మంచి సినిమా తీసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేశారు ఈ సినిమా ద్వారా. సో ఇందాక చెప్పినట్టుగా 3.25/5 ఈజ్ మై రేటింగ్. రామ్ భీమన మ్యూజిక్ డైరెక్టర్, రైటర్ అయినటువంటి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తుంది అనేది వాస్తవం. సో పురుషోత్తముడు ఈ వారంలో వచ్చిన రాయన్ కన్నా మాత్రం ఎంతో బెటర్ అని చెప్పుకోవాలి. సో అదండి ఈ సినిమా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.